ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000లో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని తెలిపారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేస్తామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయని వెల్లడించారు. జీవో నెంబర్ 3పై కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఉత్తర్వుల్ని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా పొందే లబ్ధిని కోల్పోయారని సీఎం వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 3ను పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. జీవో నెంబర్ 3 ద్వారా కలిగే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్ష సందర్భంగా జీవో నెంబర్ 3 పునరుద్దరణపై ప్రస్తుతం ఉన్న 3 అవకాశాల్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడో ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్లుగా 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కుల్ని పరిరక్షించడం వంటి అవకాశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్దరించాలి లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.